సిద్ధము అని చెప్పి ఈ మనిషి పోస్టర్లు వేయిస్తాడు. నేను అడుగుతా ఉన్నాను, ప్రజలకు ఏ మంచి చేయకుండా దేనికయ్యా సిద్ధము అని అడుగుతా ఉన్నా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ప్రజలకు ఏ మంచి చేయకుండా దేనికయ్యా సిద్ధము అని అడుగుతా ఉన్నా. ఏంటి మమ్మీ ఎవడీడు? సార్ మా అమ్మకి ఉద్యోగం పోయింది సార్. మీ అమ్మకు ఉద్యోగం పోయిందా? అమ్మాయి అడిగిందే నువ్వు చెప్పిందేంటి? మీ అమ్మకు ఉద్యోగం పోయిందా? తమకు అన్నిటికీ నవ్వే. ఫ్లాష్ బ్యాక్. Several months later. ఏం పేరు పెట్టాలా? బాగా పేరు ఏం పెట్టమంటారు? పేరు ఏం పేరు పెడదాం? నా పేరు పెడదాం. ఇదేం పేర్లు పెట్టడం అయ్యా బాబు? అబ్బాయికేమో దేవుడని, అమ్మాయికేమో రాజశేఖర్ అని. పాపం వాళ్ళు పెద్ద అయ్యాక ఎంత బాధపడతారో. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఏదేమైనా మన మావయ్య కంటే కలేజాలో మహేష్ బాబే బాగా పేరు పెట్టాడు. చీచు బాగుందండి చీచు. మీరు మంత్రి అవగానే కారు కొన్నారు, బెంజ్ కారు కొన్నారు. కొన్నాను అంటే నా కొడుకు కోసం, నా కూతురు కూడా మళ్ళీ బ్రాండ్స్ ఏమి ఇంట్రెస్ట్ లేదు, మా ఆయనకి లేదు, వీడు ఒక్కడికే వచ్చింది. బెంజ్ కారు కొన్నారు, బానే ఉంది. బెంజ్ కారు వెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు అయితే బాగలేదు అని అంటున్నారు. రోడ్స్ మీరు చూడండి, ఎక్కడికి వస్తారు, ఏ జిల్లాకు వస్తారు నేను చూపిస్తాను. ఈ రోజు మీకు చూస్తే 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు రోడ్లు వేయటానికి చేసిన ఖర్చు 23,792 కోట్లు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తే లాస్ట్ నవంబర్ 2023కి అంటే 4.5 years కి మేము ఖర్చు పెట్టింది 42,236 కోట్లు. డబుల్ ఖర్చు పెట్టారు. అంటే నేను ఎక్కడికి పారిపోను కదా, నేను నగిరిలోనే ఉంటాను, మీరు రండి అక్కడి నుంచి అన్ని చూపిస్తారు. ఆ జిల్లా వాళ్ళు ఆల్రెడీ పారిపోయి హైదరాబాద్ వచ్చి పరిశ్రమలు పెట్టుకున్నారు. అమర్ రాజన్ తరిమేశారు. మీరు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. రోడ్స్ మీరు చూడండి, ఎక్కడికి వస్తారు, ఏ జిల్లాకు వస్తారు నేను చూపిస్తాను. మీరు చూస్తే శాశ్వత ఉద్యోగాలు 2,14,000 ఉద్యోగాలు ఇచ్చారు. మీరు చూస్తే శాశ్వత ఉద్యోగాలు 2,14,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రోజా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రోజా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. సో విమెన్ కి సపోర్టివ్ గా ఒక వాయిస్ ని వినిపించాలి, అసెంబ్లీలో విమెన్ కి ఫేవర్ గా చట్టాలు చేయించాలి, విమెన్ కి సర్వీస్ చేయాలి అన్న ఒక మోటివ్ తోనే నేను పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యా 2000. అయ్య బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. మరి ఇంకోసారి మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. మరి అంటే ఎస్, మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి. 4 పిల్లలు కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి పిల్లాన్ని ఇవే తగ్గించుకుంటే మంచిది. నాకు ఇదే విసుగొస్తుంది జగన్. లేని 4వ పెళ్ళవుటే నువ్వేరా.
ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యేద్దండి. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? పిసుక్కోవడమే. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఆల్రెడీ రోజా ట్రోల్స్ ముందు చేశాను, ఒకసారి చూసేయండి, అవి దీనికంటే కామెడీగా ఉంటాయి. సో వీడియో చూస్తూ ఒకసారైనా నవ్వితే వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు సైనింగ్ ఆఫ్, బై బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.